కూటమి సర్కారు ఇలా అధికారంలోకి వచ్చిందో లేదో అలా రాష్ట్రం యావత్తు మద్యం ఏరులై పారింది. మద్యం పాలసీకి తూట్లు పొడుస్తూ తమకు చెందిన వ్యక్తులందరికీ లిక్కర్ షాపులు కేటాయించారు. అక్కడితో ఆగకుండా ప్రతి గల్లీకి అడుగడుగున బెల్ట్ షాపులు తెరిచారు. గుడి బడి అనే తేడా లేకుండా వెలసిన ఈ బెల్ట్ షాపుల ప్రభావం ఏపీలో చిన్నారుల బాల్యంపై పడింది. అభం శుభం తెలియని చిన్నారులు మద్యానికి అలవాటు పడుతున్నారు. కర్నూలు జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో జరిగిన ఉదంతం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అప్పటి వరకు మద్యం అలవాటు లేని ఎంతో మంది కూటమి పాలనలో మద్యానికి బానిసలుగా మారారు. కళ్ల ముందు బెల్ట్ షాపు కనిపిస్తుంటే తమ కళ్ల ముందే చాలా మంది తాగుతూ తూలుతూ తిరుగుతుంటే ఎంతో మంది ఈ మద్యానికి అలవాటు పడుతున్నారు. బెల్ట్ షాపుల దెబ్బకు పచ్చటి కాపురాలు కుప్పకూలుతున్నాయి. చివరికి గ్రామాల్లో పాన్ షాపుల్లో కూడా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రతికూల ప్రభావం చిన్నారుల్ని కూడా తాకింది. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్న మద్యానికి విద్యార్థులు కూడా అలవాటు పడుతున్నారు. దీనికిదే ప్రత్యక్ష సాక్ష్యం. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హరికెర గురుకుల పాఠశాలలో కనిపించిన దృశ్యమిది. చీకటి పడితే నిద్రపోవాల్సిన చిన్నారులు ఇలా మద్యం తాగుతూ చీర్సు చెప్పుకుంటూ తప్పుడు మార్గంలోకి వెళ్లారు. చిన్నారుల చేతిలో పుస్తకాలు పెన్నులు కనిపించాల్సింది పోయి ఇలా మద్యం గ్లాసులు దర్శనమిస్తున్నాయి. హాస్టల్లో విద్యార్థులు మద్యం సిగరెట్లు తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాఠశాలలో పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకుడే మద్యం అమ్మకాలకు పాల్పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అధ్వాన్నంగా మారిన గురుకుల పాఠశాలను ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి తనిఖీ చేశారు. రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని, రాష్ట్రం నాశనమైపోతుంటే కళ్లు మూసుకొని పాలన సాగిస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ ఎంత దిగజారిపోయిందో, ఆంధ్రప్రదేశ్లోన పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో మనకు అర్థం కాదు. మళ్ళీ ఆమె హోంమంత్రి మళ్ళీ ఈ డ్రగ్స్ వ్యాపారం పెట్టిందో మాకు అర్థం కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని, ఉచిత విద్యతో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఇలా చాలా చెప్పారు లోకేష్. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా ఉంది రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి. మొన్నటికి మొన్న కడపలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు చూసి టీడీపీ ఎమ్మెల్యే ముక్కు మూసుకొని పరుగు పరుగున బయటకొచ్చారు. అదే పాఠశాలలో అపరిశుభ్ర వాతావరణంలో ఆరు బయట మండుటెండలో పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ఇప్పుడు ఈ గురుకుల పాఠశాలలో ఏకంగా లిక్కర్ దర్శనమిచ్చింది. మద్యం ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మనం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి చూస్తే మద్యం అయితేనేమి, గాంజా అయితేనేమి, తర్వాత డ్రగ్స్ అయితేనేమి, ఇలాంటివి మాదక ద్రవ్యాలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఏదో మామూలు కిరాణం కొట్లో కూడా కనపడేంత స్థాయిలోనే మనకు యథేచ్ఛగా అవైలబుల్ అవుతున్నాయి. విద్యార్థుల బంగారు భవిష్యత్తు మత్తుకు బానిసవుతోంది. బయటపడింది ఇదొక్కటి మాత్రమే. బయట పడని పాఠశాలలు ఇంకెన్నో.